విజయసాయిరెడ్డి గారు ఇక్కడ దేనికి వచ్చారు పాపం? మీరు మొత్తం దోసేసుకున్నారు. విశాఖపట్నం మొత్తం కొండలు, ఇక్కడ కొండలు లేవు, అన్నీ ఉండి అన్నీ నీ నీ మంత్రులు అంతా దోసేసుకున్నారు. ఇద్దరు మంత్రులు, ఏం కొండలు లేవు. ఒక నరసింహ కొండ మిగిలిన దేవుడి నాయన, అది ఏం చేస్తావు ఏందో మాకు భయంగా ఉంది. ఎట్టా గెలవలే, ఏం చేయరు, మీ ప్రభుత్వం రాదు కాబట్టి. నరసింహ కొండ మీద నీకు కనుబడి ఉంటుందేమో, దేవుడిది గుర్తుపెట్టుకో, సర్వనాశనం అయిపోతావు విజయసాయిరెడ్డి. నువ్వు నెంబర్ 2 దొంగవి. నువ్వు వచ్చి నేను పోటీ పెట్టి ఒక హీరోని పెట్టావంటే అట్ట ఒకసారి చూసుకు అర్థంలో నీ పరిస్థితి అర్థం అవుద్ది. అంతేగాని వచ్చి నెల్లూరు ప్రజలు అంత అమాయకులు కాదు. ఇంకా చూస్తే ప్రసన్న కుమారుడు నోరు తెలుసు, వాడిది నోరు కాదు, వాడు తాటి మట్టవాడిది. వాడికి ఒకటే చెప్తుండా, అనవసరంగా ఆడవాళ్ళ మీద కానీ ఏమన్నా మాట్లాడితే నీకు చెప్పు దెబ్బలు తప్పవని, నువ్వు మద్రాసులో చేసే పనులు, హైదరాబాద్లో చేసే పనులు బయట పెడతావని నేను హెచ్చరిస్తున్నా. నమస్కారం అండి. ఈరోజు 15వ డివిజన్లో గడప గడపకి తెలుగుదేశం ప్రచారంలో పాల్గొంటున్నాము. ఇప్పుడే సీనన్న మాట్లాడారు. ప్రజల్ని ఒకటే కోరుతున్నాము, మన నారాయణ సారు, మన నెల్లూరు, మన తెలుగుదేశం, మన సైకిల్ గుర్తుకు ఓటేయండి, తెలుగుదేశాన్ని గెలిపించండి. నారాయణ సారు మళ్ళీ రావాలి, మన అభివృద్ధి పనులన్నీ పూర్తవ్వాలి.